హలో ఎవ్రీవన్. ఈరోజు పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది పైథాన్ వేరియబుల్స్ అనమాట. నథింగ్ బట్ పైథాన్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్ విచ్ స్టోర్ సమ్ వాల్యూస్ అనమాట. ఏదైనా వాల్యూస్ ని స్టోర్ చేసేది కంటైనర్ అనమాట. ఆ కంటైనర్ ని పైథాన్ లో వేరియబుల్స్ అని డిక్లేర్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ పైథాన్ వేరియబుల్స్. సింపుల్ డెఫినేషన్. Variables are container which stores some values. In value storage, it can be anything. Number, number storage, string, string value storage, and list value tuple. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు కానీ నెక్స్ట్ వీడియోలో చూసుకుంటాం అన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్గా చూసి. So, simple definition. Python variables are the container which stores some value. A value storage number కానీ string కానీ list కానీ tuples కానీ ఎన్నో అడిషనల్ కానీ ఎన్నో కానీ స్టోర్ అవుతాయి. సో మనం వేరియబుల్స్ కి పర్టికులర్ గా ఏ డేటా టైప్ అది అని డిక్లేర్ చేస్తాం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు సపోజ్ మన సి లాంగ్వేజ్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంట్ అని ఇచ్చి దాని నేమ్ అనేది డిక్లేర్ చేస్తాం అనమాట. ఇచ్చి డిక్లేర్ చేసి అది అప్పుడే తీసుకుంటుంది అనమాట. మనం పైథాన్లో అలా చేయాల్సిన అవసరం ఉంది. చూసారా, ఇంట్ అనేది ఇచ్చి అప్పుడు డిక్లేర్ చేస్తేనే సి లాంగ్వేజ్ లో కానీ జావాలో కానీ మిగతా లాంగ్వేజెస్ కానీ అది తీసుకుంటుంది అనమాట. సో అది మన పైథాన్ అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఎలా రాసేసరికి ఏ ఇది ఒక 10 ప్రింట్ ఆఫ్ అంటే సరిపోయింది, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో వీ నీడ్ నాట్ టు డిక్లేర్ ఎనీ డేటా టైప్స్. దిస్ ఈస్ అబౌట్ ద పైథాన్ వేరియబుల్స్. And the variables are created that moment will assign something. వేరియబుల్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి? ఇప్పుడు ఏ అనేది ఎలా క్రియేట్ అయింది? 10 అనే వాల్యూ అసైన్ చేయబట్టి ఈ వాల్యూ అనేది క్రియేట్ అవ్వదు. దానివల్ల దీనికి ఒక వాల్యూ అసైన్ చేస్తేనే కదా దానికి యూజ్ ఉంటుంది. దానికి ఒక సపోజ్ ఇప్పుడు ఎవరైనా మనం పిలుస్తున్నాం, మన పిలిచారంటే మనకు నేమ్ ఉండి పెట్టాయి కదా. సో ఇప్పుడు 10 అని పిలవాలంటే ఏం చేయాలి? ఏని అసైన్ చేయాలి. ఓకే, ఏ అంటే 10 అని అర్థం అనమాట. సో వేరియబుల్స్ ఈజ్ క్రియేటెడ్ ద మూమెంట్ యూ అసైన్ సమ్ వాల్యూస్. సింపుల్ అనమాట. ఒక వాల్యూని ఒక వేరియబుల్ కి అసైన్ చేసినప్పుడే దానికి ఒక పర్టికులర్ రీజన్ వేరియబుల్ గా డిక్లేర్ చేసినట్టు. సో మనం ఏదైనా నేమ్ ఇచ్చినప్పుడు అది అసలు మనం నేమ్ ఎందుకు ఇవ్వాలి? ఒక సపోజ్ ఒక 100 పీపుల్ తీసుకున్నాం. ఇప్పుడు పర్టికులర్ గా ఏమైనా ఎవరైనా పేరు పెట్టి శివ అని పిలిచారనుకోండి, ఎవరు పలుకుతారు? ఇప్పుడు అట్లా ఏదైనా నేమ్ అనేది డిక్లేర్ చేస్తేనే ఓకే ఆ శివ అనే పర్సన్ తిరుగుతాడు అనమాట. తన పేరు శివ ఏదైనా డిక్లేర్ చేస్తేనే కదా తను తిరగటానికి. అట్లా ఏం డిక్లేర్ చేయనప్పుడు ఎవరైనా తిరుగుతారు, ఎవరు తిరగదు, లేకపోతే అందరూ ఒకేసారి తిరుగుతారు, అంతే కదా. సో నేమింగ్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డైలీ లైఫ్ లో కానీ కోడింగ్ లాంగ్వేజ్ లో కానీ. సో పైథాన్ వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ అనేది వేరియబుల్ అనమాట. ఏకి ఏం అసైన్ చేసాం? 10 అనేది అసైన్ చేసాం అనమాట. దిస్ ఇస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటి తీసుకున్నాం. సపోజ్ ఏ is equals to 200 and print of a. ఇప్పుడు రన్ చేసామో తెలిసి నాకు ప్రింట్. ఓకే, చూసారా, మిస్టేక్స్ నుంచి నేర్చుకోగలుగుతాం. ఇక్కడ ఇండెంటేషన్ వచ్చింది, మనం నేమ్ ఎర్రర్ చూసాం, సింటాక్స్ ఎర్రర్ చూసాం. ఇండెంటేషన్ వస్తుంది. ఐ వాంట్ సే యూ కానీ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇండెంటేషన్ ఎర్రర్ అంటే మనం ముందు స్పేస్ ఇచ్చాం, ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇచ్చామంటే ఇండెంటేషన్ అవుతుంది. చూసారు, దేని చూసి ఫిఫ్త్ లైన్ లో మీరు స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు చూడు, రన్ చేస్తే ఏమవుతుంది చూసారా? నెక్స్ట్ 6th లైన్ లో ఉంటుంది. చెప్పాం కదా, ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వదు. ఏదైనా వాల్యూ ముందు వేరియబుల్ ముందు పర్టికులర్ గా వేరియబుల్ ముందని కొన్ని వాటికి చెప్తాను ఎక్కడ ఇవ్వకూడదు. అలాంటి వాటి ముందు స్పేస్ ఇచ్చామంటే ఇండెంటేషన్ ఆర్డర్ అని కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు రన్ చేస్తే ఏం ఉండదు, 200 ప్రింట్ అయిపోయింది. చూసారా?
మనం స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇచ్చామంటే ఇండెంటేషన్ ఎర్రర్. మీరు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూలో ఇవి కూడా అడుగుతారు. ఎర్రర్స్ టైప్స్ అని. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి, నేమ్ ఎర్రర్ అంటే ఏంటి, ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటి. సో సింపుల్ అనమాట. స్పేస్ గివింగ్ స్పేస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఇచ్చినప్పుడు మాత్రమే ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇప్పుడు వాల్యూ ఇచ్చాం. ఈసారి స్ట్రింగ్ ఇచ్చాము చూద్దాం. సపోజ్ నేమ్ ఇస్ ఎక్వల్స్ టు అను. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. కానీ ఏం ప్రింట్ చేద్దాం? నేమ్. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా? ఇప్పుడు ఈ అను అనే వాల్యూ నేమ్ లోకి వెళ్ళి స్టోర్ అయిపోయింది. ఈ నేమ్ అని కాల్ చేసినప్పుడు ఏమని వస్తుంది? అను అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అను పిలవగానే నేమ్ రెస్పాండ్ నేమ్, తన నేమ్ అది కాబట్టి ఆటోమేటిక్ గా తన రెస్పాండ్ వచ్చింది అనమాట. అను అనే వాల్యూ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. ఆ నేమ్ అనే వేరియబుల్ లో మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్ గా అను అనే స్టోర్ అయిపోయింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఏ అండ్ నేమ్ అనేది వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే మీకు అర్థం అవటానికి చూసారా, ఇక్కడ ఏ అనేది వేరియబుల్, ఇక్కడ కూడా ఏ అనేది వేరియబుల్, ఇక్కడ నేమ్ అనేది కూడా ఒక వేరియబుల్ అనమాట. సో అలాగే ఏదైనా తీసుకోవచ్చు మనం. ఏజ్ ఏం తీసుకున్నాం, ఒక 10 తీసుకున్నాం. ఇక్కడ ఏజ్ అనేది ఒక వేరియబుల్. సరేనా? ఓకే, ఇంకా ఏంటి, జెండర్ తీసుకున్నాం. అంటే ఏంటి, మేలా ఫీమేలా, ఫీమేల్ తీసుకున్నాం. ఫీమేల్ తీసుకుంటే జెండర్ అంటే ఏంటిది, ఇట్స్ ఎ వేరియబుల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. మనం వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఆ రూల్స్ ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ విత్ స్మాల్ ఏజ్ లో కానీ, అసలు ఎలా స్టార్ట్ అవ్వాలంటే స్మాల్ ఏజ్ లో కానీ, స్మాల్ జెడ్ వరకు వేరియబుల్స్ ని మనం పెట్టుకోవచ్చు. క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు మనం వేరియబుల్స్ నేమ్స్ లో మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ స్కోర్ తో కూడా మనం వేరియబుల్ నేమ్స్ స్టార్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూస్తాం. అండర్ స్కోర్ తో చెప్పలేదు కదా. అండర్ స్కోర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు ఏం ప్రింట్ చేద్దాం, యా. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రింట్ అండర్ స్కోర్ నేమ్. ఇప్పుడు చూద్దాం అసలు వచ్చిందో రాదు. చూసారా, చెప్పా కదా స్మాల్ ఏజ్ లో కానీ. సో సరే, ఇది క్యాపిటల్ అండ్ అండర్ స్కోర్ అయిపోయింది. స్మాల్ అండ్ చూద్దాం. ఇప్పుడు స్మాల్ అండ్ చూసారు నేమ్. ఇప్పుడు క్యాపిటల్ అండ్ చూద్దాం. క్యాపిటల్ అండ్ చూసారా. సో మీకు ఇది అర్థమై ఉంటుంది. స్మాల్ అండ్ స్మాల్ జెడ్ వరకు, క్యాపిటల్ అండ్ క్యాపిటల్ జెడ్ వరకు, అండర్ స్కోర్, దిస్ ఇస్ అన్ అండర్ స్కోర్ అనమాట. సో మనం ఈ మూడితోనే మన వేరియబుల్స్ ని డిక్లేర్ చేయగలుగుతాం. అండ్ అసలు దేంతో డిక్లేర్ చేయకూడదు, అసలు వేరియబుల్స్ ని ఏం యూజ్ చేయకూడదు అంటే నెంబర్స్ అనేది వేరియబుల్ లో యూజ్ చేయకూడదు. సరే, అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటాం. సరే, నేను సపోజ్ మీ రోల్ నెంబర్ వచ్చి 1 అనుకుందాం. అలాంటి రోల్ నెంబర్ ఇప్పుడు ఆ 1 అనే వేరియబుల్ ని ప్రింట్ చేద్దాం. అసలు అది వర్కౌట్ కాదు, కానీ అసలు అది ఎందుకు వర్కౌట్ కాదని చూపించడానికి ఎర్రర్ వచ్చింది. చూసారా, సింటాక్స్ ఎర్రర్. అసలు అది అసలు కాదు, ఎందుకంటే చూసారా ఇంటీజర్ అంటే నెంబర్ అన్నమాట. నెంబర్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు 1 పుట్టే బుద్ధిలో ఏమైనా సపోజ్ పర్సన్, అది కూడా నేమ్ బోర్ వచ్చింది కాబట్టి అందుకు పర్సన్ గా మార్చాను. ఇక్కడ పర్సన్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వచ్చింది. చూసారా అను. అందుకే ఇవి మాత్రమే యూజ్ చేయాలి. నెంబర్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా వేరియబుల్స్.
అండ్ ఇట్ కెన్ బి కంటెంట్ నెంబర్ లెటర్ స్ట్రింగ్స్ అన్నమాట. పైథాన్ అనేది చాలా కేస్ సెన్సిటివ్ అన్నమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏజ్ ఎంత, ఏజ్ ఎంత అంటే ఎంత చెప్తాం, 20 చెప్తాం, 20. ఇప్పుడు ప్రింట్ ప్రింట్ ఆఫ్ ఏజ్ చూపిస్తాం. ఇప్పుడు 20 ప్రింట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇంకోటి రాస్తాను. ఇప్పుడు ఏజ్ ఏజ్ సేమ్ రాస్తాను. డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఏజ్ చూసారా, 20 ప్రింట్ అంటే పైథాన్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ అని ఎందుకన్నామంటే అది కంపైలర్ ఏమనుకుంటుందంటే ఈ ఏజ్ డిఫరెంట్, ఈ ఏజ్ వేరియబుల్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాం, ఇక్కడ సారీ ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చాం, ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాం. సో మనం ఏమనుకుంటాం, సరే క్యాపిటల్ ఏనే కదా, సరే ఇక్కడ సెకండ్ వేరియబుల్ మారుతాం. సరే ఇప్పుడు చూద్దాం. సారీ ఇక్కడ మార్చాలి. ఇప్పుడు చూద్దాం. నేమ్ ఎర్రర్ వచ్చింది. ఓకే నథింగ్. చూసారా, ఇది ఒక ఏజ్గా తీసుకుంటది, ఇది ఒక ఏజ్గా తీసుకుంటది. సో అందుకే కేస్ సెన్సిటివ్ అంటాం అనమాట. అర్థమైందా? మనం మనం ఏమనుకుంటాం, అది ఏజేగా ఇది ఏజేగా, కానీ అట్లా కాదు. పైథాన్కి ఇట్ ఈస్ ఎన్ డిఫరెంట్ వేరియబుల్ అనమాట. సో అందుకని మీకు పర్టికులర్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అండ్ మనం ఇది కమెంట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి చూసేసాం కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, కొన్ని స్పేస్ ఇచ్చే కన్ఫ్యూజన్ కాకుండా ఎగ్జాంపుల్ లాంటివి చూసుకుందాం. సపోజ్ మనం నేమ్ ఇచ్చి ఇన్పుట్ ఫంక్షన్ నిన్న చూసుకున్నాం కదా. ఇన్పుట్ ఇన్పుట్ అంటే ఏంటి, ఇక్కడ అవుట్పుట్ లో మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసే సంథింగ్ వాల్యూ మన నుంచి ఆశిస్తుంది. ఈ ఇన్పుట్ ఇవ్వటం వల్ల అవుట్పుట్ లో మనం వాల్యూ అసైన్ చేయాలి. అసైన్ చేసే విధానాన్ని ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ నేను చూసినట్టే వాట్ ఈస్ యువర్ నేమ్, సింపుల్. అండ్ మీకు ఇక్కడ పోయినసారి వీడియోలో ఇచ్చింది థింక్ టు వరీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెంత్ అనమాట. అసలు లెంత్ లెంత్ వచ్చేసి ఎల్ఈజీ ఆఫ్ నేమ్. మీకు చెప్తాను, అర్థం కాకపోవచ్చు, అర్థం కాదు. సో ఎగ్జాంపుల్ తీసి ఓకే ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ లో ఏమి ఇద్దాం, సపోజ్ ఏమైనా రామ్ ఇద్దాం. సో సార్ చూసారా, అసలు అక్కడ 3 ఎందుకు వచ్చింది, అసలు ఒక సరే ఇంకోసారి రన్ చేసి కదా. చూసారా ఇక్కడ 4 ఎందుకు వచ్చింది, ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ ఏం చేసినాం, కొత్తగా ఏం యూజ్ చేసాం అంటే లెంత్ ఫంక్షన్ యూజ్ చేసాం. ప్రింట్ ఫంక్షన్ అయిపోయింది, ఇన్పుట్ ఫంక్షన్ అయిపోయింది, ఇప్పుడు లెంత్ ఫంక్షన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు లెంత్ ఫంక్షన్ అంటే ఇప్పుడు అవుట్పుట్ లో వాట్ ఈస్ యువర్ నేమ్, మీ నేమ్ ఇచ్చినప్పుడు లెటర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసేది లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ని మెజర్ చేసేది లెంత్ ఫంక్షన్ అనమాట. ఓకేనా. ఓకే చూసారా 5 ఉంది. ఓకే మీకు ఇంకోటి చూస్తాం. ఇప్పుడు ఏమొచ్చింది, చూసే 6 వచ్చింది. అంటే స్పేస్ కూడా కౌంట్ చేసింది. ఇందాక ఇది పేరు 5 వచ్చింది, ఇప్పుడు అదే పేరు 6 వచ్చింది. దివ్య అనే పేరు 5 వచ్చింది, ఇప్పుడు దివ్య అనే పేరు విత్ స్పేస్ తో 6 వచ్చింది. ఎలా అంటే లెంత్ ఫంక్షన్ స్పేసెస్ ని కూడా కౌంట్ చేస్తుందని అర్థం. ఓకే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవటానికి. సో ఇక్కడ వేరియబుల్ ఏంటో చెప్పండి. సింపుల్, నేమ్ అనేది వేరియబుల్. ఈ విధంగా నేను టాపిక్ లో చెప్తున్నదంతా వేరియబుల్ గురించే కదా. సో నేమింగ్ అనేది వేరియబుల్. ఈ
ఇన్పుట్ ఫంక్షన్స్ లో ఈ క్వశ్చన్ అనేది పంపిస్తుంది. ఆ క్వశ్చన్ మనకు అవుట్పుట్ లో వచ్చిన తర్వాత ఈ నేమ్ ని లెంత్ ఫంక్షన్ లో పంపిస్తున్నాం అనమాట. నేమ్ ని ఎవరైతే వాళ్ళ పేరు ఇచ్చారో అవుట్పుట్ వాళ్ళ పేరు అనేది ఆటోమేటిక్ గా నేమ్ లో వచ్చేసింది. ఆ పేరు మనం లెంత్ లో పెట్టుకొని కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది, సింపుల్. ఇంకో సరే ఓకే. సో మీకు ఓకే సరదాగా చూసారా 12 ఇట్లా ఎన్ని అని ఇచ్చుకోవచ్చు. ఇట్లా సింపుల్ అనమాట, మీరేం వరి అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ పైథాన్ వేరియబుల్స్. అండ్ ఓవరాల్ గా ఇంకొకసారి చూస్తాను. పైథాన్ అదే కంటైనర్ విచ్ స్టోర్ సమ్ వాల్యూస్. ఏదైనా వాల్యూస్ ని స్టోర్ చేసేది కంటైనర్స్ ఉంటాయి. And one value can be anything, number, anything it can be. And we no need to declare variable because our data మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా అదర్ లాంగ్వేజ్ కి డిక్లేర్ చేసినట్టుగా మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ పాయింట్, ద వేరియబుల్స్ ఇస్ క్రియేటెడ్ ద మూమెంట్ ప్రెసెన్స్ ఉండాలి. వేరియబుల్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, మనం ఏదైనా వాల్యూ అసైన్ చేసినప్పుడు వేరియబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి, అంతే కదా. అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ అని ఉంటుంది. సో వీ కెన్ సీ దట్ వేరియబుల్స్ ఇస్ అ నేమ్ విచ్ హెల్ప్స్ టు గివ్ ఎ మెమరీ లొకేషన్. వేరియబుల్స్ ఇస్ ద నేమ్ విచ్ హెల్ప్స్ టు గివ్ మెమరీ లొకేషన్. నేమ్ ద్వారా ఒక మెమరీ లొకేషన్ జరుగుతుంది అనమాట వేరియబుల్స్ ద్వారా. అర్థమైంది కదా. అండ్ లైక్ ఎగ్జాంపుల్స్ చూసింటే ప్రింట్ ఆఫ్ ఈజీ కూడా. అండ్ ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి ఆర్ వేరియబుల్స్ which holding a value and string. Value అంటే string అంటే ఈజీ కోడ్ హబ్. రూల్స్ మనం చూసుకుంటే కదా, must start with A to Z and underscore, cannot start with number, can contain letter, number and underscore. Case sensitive చెప్పాం కదా, ఈ ఏజ్ డిఫరెంట్, ఈ ఏజ్ డిఫరెంట్ అది different. And simple example and calculate length of the given చూసాం కదా example. And length is a function that helps to calculate any string అన్నమాట. ఏ పేరు ఇచ్చిందో చూసాం, అక్కడికి స్పేసెస్ వచ్చి చూసాం. దిస్ ఇస్ అబౌట్ పైథాన్ వేరియబుల్స్. థ్యాంక్ యూ.